అదే పాల ప్యాకెట్లు తొందరగా వీడియో సిల్వర్ కండక్టర్లో సన్నని మంట మీద వండుకోవాలి. హై ఫ్లేమ్లో వండుకోవాలి. హై ఫ్లేమ్లో వండినప్పుడు మనకి 120 డిగ్రీ దాకా తిరుగుగా మార్పు అనుకుంటున్నాం కాబట్టి కుకింగ్ టెంపరేచర్స్ మానిటర్ చేసుకోవాలి. సో సన్నని సెకండ్ ఎక్కువ ఒక 10-15 నిమిషాలు ఎక్కువ టైం పట్టినా పర్లేదు, మ్యాక్సిమం ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇస్తారు దాన్ని మళ్ళీ మనం వేడి చేసి వాడుకుంటాం. సో అందుకని మనం చూసుకోవాల్సింది రిఫైన్డ్ ఆయిల్స్ అని వద్దంటాం. దట్టు వాటిల్లో మీకు 1 కేజీ నూనె తీసుకుంటే 30 కేజీ కాటన్ సీరాలు మిక్స్ చేస్తారు. ఒరిజినల్ ఆయిల్ 250 గ్రామ్స్ ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఒరిజినల్ ఆయిల్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి చెక్క దానంలో చేసుకున్నాను. మాత్రం ఉంది కదా సో మనకి వేడి చేయకుండా ఓకేనా. ఏది వాడినా ఇంకొక ఆయిల్ ప్రొటెక్ట్ చేయండి. కంపల్సరీగా అన్ని కొంటావు నాన్న. ఏంటంటే ఇది గేమ్ స్టాలా? ఎంత మనీ పే చేయాలి? మనీ పే చేయాలి. ఎలా అమ్మా ఏంటి చెప్పండి నాన్న. గేమ్ అంటే గేమ్ ఆడదాం. అమ్మాయి నేను స్టూడెంట్ అనుకున్నా. వీడియో తీసుకుంటాకు వస్తానే కంపల్సరీగా ఆడతాను. నేను స్టూడెంట్ ఏమో అనుకున్నట్టు, లేకపోతే టీచర్ అనుకున్నా. తీద్దాం అన్ని ఫొటోస్ తీస్తాం. హాయ్, ఏది స్టాల్? మమ్మీ ఉందండి అక్కడ. ఏంటమ్మా స్పెషల్ అంటున్నాయండి మీ మమ్మీ? విజయవాడ పునుగులమ్మా స్పెషల్. ఓహో, విజయవాడ స్పెషల్ పునుగులు, వేడి వేడి పునుగులు వేసుకొచ్చావా? బాగుంది పునుగు, చూడటానికి బాగుంది, తింటే కూడా బాగుంటుంది. టేస్ట్ కంపల్సరీగా తింటా. ఊళ్ళో వీడియో ఇద్దామని. ఇప్పుడైతే వేడుకుంటాయి, తర్వాత చల్లగుంటాయి. అదే అంటున్నాను, ఇంట్లో ఇంకా ఉదయాన్నే వేయలేదు. కాదు పిల్లలు ఎల్లరట్టుంది, ఎక్కువ ఇష్టపడ ఎవరో. రాబోతుంది.
వాటితో పాటుగా ప్రాపర్ వేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, తిని పిల్లలు ఇక్కడ స్కూల్ కాకపోయినా సరే అన్ని కొనుక్కుందండి. స్టాల్స్ అన్ని తిరిగి కూడా అన్ని కొనుక్కొని న్యాయం చేసిందండి. ఇలాంటి పేరెంట్ మనకు ఉండాలండి ఎప్పుడైనా సరే. ఏమండి పిల్లల్ని ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు మనం ఎంకరేజ్ చెప్తే ఎలా అండి చూడండి. అందుకనే పిల్లల కోసం నేను ఇన్ని కొన్నాను. ఆ పిల్లల కోసం కదండి ఆమె తింటానికి కొనుక్కుంది. అలా అనొద్దండి, నేను ఫీల్ అవుతాను.